హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ లవ్ జర్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఏమీ లేదండి, డైలీ రొటీన్ వర్క్. మళ్ళీ ఒక్కడం, మళ్ళీ అలుకు వేయడం, మళ్ళీ ముగ్గేయడం, ఇదే రొటీన్ వర్క్. చెప్పా కదండి, నేను మార్నింగ్ అలుకు వేయట్లేదు, ఈవినింగే వేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ చలి విపరీతంగా ఉందండి. ముఖ్యంగా చెప్పాలంటే మా ఇంటి వెనకాల చెరువు ఉంది. ఇంకా చూసుకోండి ఎంత చల్లగా ఉంటుందో. ఒక 5 బెడ్షీట్స్ కప్పుకుంటే కానీ చలి అస్సలు ఆగట్లేదండి. మీ దగ్గరలో కూడా ఇంతే చలి ఉందా? అయితే కామెంట్ చేయండి. సిటీలో అయితే అంత చలి ఉండదు, పల్లెటూరులోనే ఉంటుంది. సో అందుకని నేను ఈవినింగే అలుకు వేస్తున్నా. ఎందుకంటే నాకు మార్నింగ్ లేచినప్పుడు కాళ్ళు చేతులు పీక్కొస్తున్నాయి. ఇక ఈరోజైతే ఈ వీడియో చేయడానికి నేను పడ్డ తంటాలు అంతా ఇంత కాదండి. వీడియో చేయడానికైతే మహాగాడు అస్సలు సపోర్ట్ చేయట్లేదు. నేను ఎత్తుకుంటేనే ఉంటున్నాడు. అందుకే పూర్తి ముగ్గు వీడియో పెట్టలేకపోతున్నా. ఏంటక్క, ఏంటి నీ ముగ్గులు, ఏంటి నువ్వు అంటారా? నాకు సరిగ్గా ముగ్గులు వేయడం రాదండి. ఏదో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. మరీ అంత దరిద్రంగా లేవని నేను అనుకుంటున్నా. ఏమంటారు? ఏదో ముగ్గు బాగాలేదని తెలుసు, అందుకని ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేశా. సరే, ఈవినింగ్ అయింది కదా, మా ఆయనకేమో కాఫీ తాగే అలవాటు, నాకేమో టీ తాగే అలవాటు. సరే అనేసి చిన్నగా స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ అంటించా. అంతేనండి, గ్యాస్ అయిపోయింది. నాకు టీ తాగకపోతే డే గడవదు, నైట్ గడవదు. మీరు కూడా నాలాగేనా? అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే చీకటి పడుతుంది కదా అనేసి రైస్ అయితే పొయ్యి మీద పెట్టాను. ఆ తర్వాత మా హస్బెండ్ గారు కాఫీ పెట్టవా అనుకుంటూ వచ్చాడు. ఇక అడిగాక పెట్టక తప్పుద్దా? ఆయన కాఫీ ఇచ్చి నేను టీ పెట్టుకున్నాను. వంట చేసుకుంటూ టీ తాగాను. ఈరోజైతే కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ. చెప్పనక్కర్లేదక్క, కనబడుతుందిలే అని అంటారా? సరే కానీ నాకు చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం. ఇంకా పచ్చిమిర్చి వేస్తే పిచ్చి పిచ్చిగా తినేస్తా. నాకే కాదండి, మా ఆయన కూడా చాలా ఇష్టంగా తింటాడు. కూరలో అన్నం వేస్తున్నానో అన్నంలో కూర వేస్తున్నానో తెలియనంతగా తింటాను. ఇక్కడ దగ్గరలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిక్కుడుకాయల చెట్టు ఉంది. ఆ చెట్టుకున్న కాయలు తెంపుకొని వచ్చా. ఇంతకు మీకు టమాటా వేసి వండితే ఇష్టమా, ఇలా పచ్చిమిర్చి వేసి వండితే ఇష్టమా? కామెంట్ చేయండి. ఇక నా వంట నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే నేనేమే మిస్టేక్ చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజైతే మా డిన్నర్ ఇలా కంప్లీట్ చేశాం. ఈరోజు ఇలా గడిచిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్, గుడ్ నైట్.